కనిపిస్తున్నాయి కదా. సో ఇవాళ వచ్చేసి F1 రేసింగ్ అవుతుంది అనమాట మన దగ్గర. వెస్ట్ ఇండీస్. నీకు కరెక్ట్ అయిన మొగుడు వాడే. కొట్టుకోద్దు. రైట్ కొట్టాలా బబ్బు, రైట్ కొట్టేస్తుండే ఫస్ట్ గా స్కిట్ కొట్టిరు మీరు చూస్తున్నారు. కారు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మన 2 బండ్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇవాళ వచ్చేసి F1 రేసింగ్ అవుతుంది అనమాట మన దగ్గర. F1 రేసింగ్ లో అయితే మన గంగో ఒక మన యుఎస్ నుంచి వచ్చిన అనమాట, కానీ సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. ఇండియన్ వెస్ట్ ఇండీస్. ఈయన ఒక రేసర్ అనమాట. సో ఇలా రేస్ అయితే మనం అయితే పెడుతున్నాం అనమాట. వచ్చేది బండి నాది. సో మన ఇంకో నీకు ఆపోజిట్ ఓవర్ నీకు పడదు అస్సలు. అంటే పెద్ద రైడర్ వాళ్ళనా మనకి వీళ్ళంతా సరిపోరు, చిన్న చిన్న వాళ్ళు. పెద్దోళ్ళు ఎవరు? అరే నీకు కాదు, ఏజ్ లో పెద్ద కాదువే. ఓరొస్తారు కట్టబోదు బాబు వచ్చాయి. నీకు కరెక్ట్ అయిన మొగుడు వాడే. నేను ఇట్లా బయట దేశాల పేరు అట్లా లేపాను. నేను ఇండియన్, ఖత్తర్ ఇండియన్. నేను ఇండియా పేరుని నిలబెట్టడానికి వచ్చినా నేను. ఓకే, సో మీరు ఇండియా పేర్లు నిలబెట్టడానికి వచ్చారు. అరే మీరు ఏడికెళ్ళి వచ్చారు? వెస్ట్ ఇండీస్. అరే కొడతారా ఈడ నాకు అనిపిస్తే. ఎందుకు ఇండియాలో పుట్టి పేరుకి వెస్ట్ ఇండీస్? ఇండియా గెలవాలా, నేనే గెలిపిస్తాను. ఓడిపోయి అయితే ఓడిపోతా. అరే నువ్వు కాకపోతే ఎప్పు ఇజ్జత్ పోతాయి. నేను గెలిపిస్తా చూడు. సో గైస్ మన ఇండియా మధ్యలో పోటీ అయితే కాబోతుంది. ఇప్పుడు అయితే ఏంటంటే మనకి డ్రోన్ కూడా ఉంది అనమాట. డ్రోన్ లో అయితే క్యాప్చర్ అవుతుంది అనమాట. సో ఆ రేజ్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంది. సో మినిమం 85 కిలోమీటర్ నువ్వు బర్రెలు నడుపుకుంటావు. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే రేజ్ లో ఓవర్ గెలుస్తారు ఏందనేది వాళ్ళ మీద క్యాష్ ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసేటోళ్ళు రండి. అరే నువ్వు నీ పిల్లికి బిచ్చమేయరావు, నువ్వు ఏడికి గెలుస్తారా? ఇక రా స్పాన్సర్ రండి. సో గైస్ ఇద్దరు స్పాన్సర్ ఉన్నాయా నీ దగ్గర? సో గైస్ స్పాన్సర్ అయితే వచ్చేసి అనమాట. సో ఈ రేజ్ లా గెలిచిన వాళ్ళకి గోల్డ్ చైన్ అనమాట. అది కాదు గోల్డ్ చైన్. సో గైస్ ఇవాళైతే ఎవరైతే గెలుస్తారు వాళ్ళకి చైన్ అయితే ఇచ్చేసారు అనమాట. నా చైన్ అమ్మేసారు ఆల్రెడీ. గేట్ దాకా కాదు, పార్టిసిపేట్ చేస్తే ఫుల్ పార్టిసిపేట్ చేయండి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులర్స్ అవన్నీ ఉంటాయి. చీటింగ్ కావద్దనే నేను డ్రోన్ పెట్టినా. సో గైస్ ఇప్పుడు బబ్బు వర్సెస్ గంగుకి అయితే రేస్ కాబోతుంది. సో మన స్పాన్సర్ మీరు దేనికి డ్రైవర్ కా అడ్వర్టైజ్మెంట్ అండర్వేర్ కి ఏది మీ అండర్వేర్ రామ్రాజ్ వేరే ఇది నా విజయ్. సో సపోర్టివ్ టీమ్ అనేది నరేష్ అనమాట. సో ఇటు సపోర్ట్ చేయడానికి మన కట్టప్ప ఉన్నాడు. గెలిచి చూపిస్తాం, మీ బండి వేసేస్తానికనే టైం పడుతుంది. వారొద్దు కొట్టుకోవద్దు చిన్న పిటాక కొట్టుకోవద్దు. దా కూర్చోరు. 3, 2, 1 అంట స్టార్ట్ గారి. సో గైస్ మనకైతే ఇప్పుడైతే రేస్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో రేస్ కి ఎట్లుంటది అనమాట.
సో మీరు ఎవరైతే గెలుస్తారో చైన్ అనమాట. ఇంకోటి వచ్చేసి మీరు ఆడికెళ్ళి రిటర్న్ రావాలన్నమాట. ఏమంటున్నా ఆడ కూడా ఆగి మీరు వెయిట్ చేసి రావాలా, అర్థమైందా? ఆడ 1 2 3 తిప్పుకొని వచ్చారు. 3 2 1 అరే ఆడ గుద్దేస్తాడా ఏంది? సో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. బగ్గి అయితే ఇంకానే ఉంది. గంగుకి ఏంటంటే పాపం వానికి ప్రాక్టీస్ లేదు, లేకపోతే వానికి పక్క ఖచ్చితంగా గెలుస్తుండే. ఆ సిచ్యువేషన్ అట్లాంటి అయిపోతుంది. మీరు స్మోక్స్ చూడొచ్చు, బబ్బు అని నడుతుంటే స్మోక్స్ ఎట్లా వస్తున్నాయి ఏందనేది. అండ్ బండిలో కొన్ని పాప్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మధ్యలో పట్ అని కూడా అవుతుంది. గంగు బండి అయింది అనుకో. సో వీడు చీటింగ్ చేస్తాడేమో, మధ్యలోకి వెళ్ళి తిరిగి వస్తాడు. గంగి తెలివి ఉంటే వీడు మధ్యలో తిప్పేసి తిరిగి వస్తే బాగుంటుంది. సో గైస్ ఈ గోల్డ్ చైన్కి గెలవబోతుండు మన బబ్బు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత స్పీడ్ పోతుంది. స్మోక్ చూడు ఎట్లా వస్తుంది, మీరు చూస్తే షాక్ అవుతారు. తిప్పేసి అరే చెట్లు వెళ్ళిపోయాడు. ఇంకా తీసుకో, చెట్లు వెళ్ళిపోయాడు గంగు. కొంచెం చెట్లు వెళ్ళిపోయాడు, బండి తిప్పిండు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు షాక్ కావచ్చు. మన బబ్బు అయితే కొంచెం లీడ్ ఇస్తుంది అనమాట. సో గంగుకి ఎందుకంటే బండి చెట్లలో వెళ్ళిపోయినందుకు. సో గంగు బబ్బుకి అంత అరే కట్లు కొడుతుండు. సో ఒక లెవెల్లో వస్తారు, మీరు చూడొచ్చు. మన బబ్బు వస్తాడా లేకపోతే గంగు వస్తాడా అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ లెవెల్లో వస్తారు వీళ్ళు. ఎంత ఫాస్ట్ వస్తారు మీరు చూస్తే అర్థమవుతుంది. అరే రే 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 అరే రే రే ఆ బబ్బు కట్టుకొట్టిండు, మీరు చూడొచ్చు. వచ్చేస్తారు మన ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేస్తారు అనమాట. సో గంగు అయితే ఒకటి వానికి అరే చెట్లలో కుదేగా. సో మీరు చూస్తే షాక్ కావచ్చు. కొంచెం జూమ్ చేయి, కొంచెం దగ్గరికి కిందికి వెళ్ళిపో, కొంచెం కిందికి. రైట్. సో చూడొచ్చు ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేసారు ఆల్మోస్ట్. సో ఇక్కడ రైట్ కొట్టాలా, బబ్బు రైట్ కొట్టేస్తుండే ఫస్ట్గా. స్కిట్ కొట్టిరు మీరు చూస్తున్నారు. బబ్బు గారు ఫస్ట్ వచ్చేసి బబ్బు గారు మెల్ల అరే మెల్ల అరే రే 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 సాలే అరే పంతివీరుడు కుమార్ వర్మ ఎవరు ఫస్ట్ వచ్చారు వీళ్ళు మధ్యలోకి వెళ్ళి మధ్యలో మలుపుకొని వచ్చి గ్రౌండ్ లో చెక్ చేసుకో. ఇక్కడ మధ్యలోకి అసలు పోతలేదు బండి ముంగట. ఓకే అన్న. సో గైస్ మీరు చూడొచ్చు మన గంగ అయితే గెలిచిండు. మధ్యలోకి వెళ్ళి మలుపుకొని వచ్చిండు. ఒక్కసారి ఓడిపోయి మధ్యలోకి అరే ఆగో మార్చుకోండి కావాలంటే గానీ నువ్వు మధ్యలోకి మలుపుకొని వచ్చి తెలుసా పోలే మేము ఒప్పుకొని గెలిచామంట బరాబర్ ఉందన్న. సో గైస్ ఏంటంటే మన గంగు డ్రిస్ ప్యాడ్లు అయితే పట్టుకున్నాయి అనమాట. సో బాబు గంగు సపోర్ట్ కి నేనైతే దిగుతున్నా అనమాట. సో గైస్ చూస్తారు కదా. సో మనకి ఇక్కడ కొట్లాట అయిపోతుంది గ్రౌండ్ లా చూసే. కరోనా ఏమో సర్దీలు అప్పటికెళ్ళి అవుతుంది రాబోయ్. మీరు చేసే టెన్షన్ అట్లాంటివి ఉన్నాయి నాకు. సో ఇప్పుడు రేస్ అయితే చేంజ్ కాబోతుంది. ఎందుకంటే గంగుకి బండి నడపనికి రాదు, అయినా కానీ రేస్ లో పార్టిసిపేట్ చేసిండు అది అన్నమాట.
అరే ఓకే 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 సో గంగు సైడ్ నుంచి మనం అయితే దిగుతున్నాం అన్నమాట రేస్ లా నేను ఇది నడుపు సరే నడు పట్టుకో సో గైస్ ఇప్పుడైతే మన ఇమ్రాన్ అన్న అయితే దిగిండు మన తరపుకేని మళ్ళీ బబ్బుగాడు అయితే పోతుండు రేస్ కి బాయ్ ఇవన్నీ ఎత్తున్న మాటలు సో గైస్ ఇప్పుడైతే మనము 3, 2, 1 బబ్బుగాడు ముంగడు మరి మావాడే పోతుంది ముంగడు చూడవు ముంగడ బబ్బుగాడు పోయినా చూడప్పుడు టర్నింగ్ కాడ తల్లితోటి గుద్దిండ్రా కాక పోయింది అరే లెఫ్ట్ కొట్టమని అరే ఆడు వచ్చేస్తుండు చూడనా సాయన చూడు పక్కకి వాళ్ళంటే అవో అన్న ఓనిస్తున్నాడు వెళ్ళిపోయింది ఇమ్రాన్ కొట్టేస్తాడు కొట్టిండ్రా అరే ఆడు ఓనిస్తలేడా నాకు ఓనిస్తలేడు పోయింది పులి బేటే అది తిప్పాలా అయ్యా ఏమైంది రమ్యాడు ఇమ్రాన్ కొట్టను బబ్బుగాడు వచ్చిండు మళ్ళా అది పయ్యాలి అటు అయితే ఏమైతుంది అంటే అది కారు లేదన్నా ముంగడికి వచ్చినాక కానిపని అది కాదు ఇక ఎందుకంటే ఇడు తెలివితో ఏం చేస్తుండు వీళ్ళకేం డైరెక్ట్ కొట్టేస్తుండు చూడు ఇడు ఎంత తెలివి చూడు వచ్చిండు ఇమ్రాన్ వచ్చిండు వీడు చూసినావా ఏం చెప్పినా నీకు ఇందాక ఇమ్రాన్ అని మూలకు నూకిండు కాల్చుకొని అయ్యా ఏమైందిరా కథ మళ్ళా సో గాయ్స్ అగో ఏం చేసిండా మొత్తం మట్టి పోసిండు వీడు అందుకే చెప్తారు కూడా నన్ను ఆయన కంట్రోల్ చేసుకొని ఇచ్చిన వాడు పడతాడని నేను మెల్లగా ఆగిన బట్ వాడు వచ్చేసిండు గెలిచినావు 2 మ్యాచ్లు ఎవరు గెలిచిర్రు అది నేర్పియాలేమైనా ఇంకేమైనా ఇంకా ఆడతారు ఎవరైనా మా కట్టబని పంపితే ఇప్పుడు నా బండి తయారైతుంది ఇంకో బండి అది అరే నేను అన్నే కొట్టేసిన వీనికి ఈడ కొట్టలేనా చెప్పు ఎందుకు మీరు ఒక్కసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేనే కావాల్సిన ఎందుకంటే నా పక్కనే ఉన్నాడు అయ్యా నువ్వు రేసు గెలవాలనుకుంటే అవన్నీ ఉండవు అన్న ఎందుకు చచ్చిపోతా అన్న అయితే వినండి నేను కూడా మీరు మీకు తాకుతుందని చెప్పి అయిపోయి ఉంటే నేను కూడా ఆడ స్లో అయినా మరి ఆడ ఓకే గైస్ మనమైతే గెలిచినావు అనమాట ఓకే నేను గెలిచినా నువ్వు గెలిచినా ఒకటే రా నువ్వే గెలిచినావు సో అయితే నాకు కొంచెం టెన్షన్ అదే ఫస్ట్ టెన్షన్ పడ్డారా నాకు ఈడ భయం అయిపోయింది ఈడ డేంజర్ అయింది అయిందా లేదా చెప్పు నీకు భయం అయిందా లేదా బ్రేక్ కొట్టేసినా నేను మొత్తం నాకు పక్కనే ఎందుకంటే నా పక్కనే ఉన్నాడు నేను చూసినా నేను వాడు అదే స్పీడ్ లా నేను ఇట్లా టర్న్ కొట్టినప్పుడు వీడు వచ్చి కొడితే బోల్దా పడుతుండే నేను సేమ్ అందుకే స్లో అయిపోయినా నేను సేమ్ ఎందుకంటే అన్నా నేను గుర్తు మళ్ళీ ఏమైతాడా అని చెప్పి చెట్ల ఆడియన్స్ కి అయితే మనమైతే అడుగున్నాం అనమాట వాళ్ళకి రేజ్ ఎట్లా అనిపించింది ఏందనేది చెప్పురు అరే ఎందుకు సిగ్గుపడుతూ రాగురి సో
సో మన దగ్గర నుంచి మన చూడనికి వెస్ట్ ఇండీస్ నుంచి కూడా వచ్చారు. అరే కదండి ఏమైంది ఏడ ఉరిపోతారు సో ఎట్లా అనిపించింది నీకు? మా దగ్గర ఫస్ట్ టైం వచ్చినావు కదా, మీకు ఎట్లా అనిపించింది? మంచి బాగుందన్న. మా కంటెంట్ ఎట్లా అనిపించింది? బాగుంది, ఫన్నీగా ఉంది, మంచిగా ఫన్నీగా ఉందన్న. ఫన్నీగా ఉంది. నీకు ఎట్లా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న. సడన్ గా ఏమైంది? నేను రేస్ గెలుస్తా అనుకున్నారా ఓడిపోతా? గెలుస్తాం అనుకున్నాను. టర్నింగ్ లా అట్లా తాగే సర్కల్ సైడ్ పోయినా. మీకు ఎట్లా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఏది పోరి గురించా? కోరలేదు కానీ అట్లా అనమాట. అన్కౌంటబుల్ అనిపించింది అన్న యాక్చువల్లీ నాకు. యా ఆఫ్ కోర్స్. ఏమిరా నీకు ఇంగ్లీష్ రాదా? అరే అన్న ఫిలిం ఇండస్ట్రీ ఇట్లా మాట్లాడతారు. సో గైస్ మీరు ఇక్కడ వస్తే మీకు అర్థమవుతుంది. ఈయను పళ్ళకి మొత్తం దుమ్ము వాని ముఖం మీద పడ్డది అనమాట. సో ఇప్పుడైతే ఏమైతుందంటే ఒక మంచి రేస్ కాబోతుంది. ఇప్పుడు ఓవర్ కంటే శ్యామ్ కి విజయ్ అనమాట. సో వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇద్దరు టీంలకి ఇద్దరికి ఎట్లా పెడతామన్న సరే ఒక పని చేద్దాం. నేను విజయ్ అదనమాట. నువ్వు శ్యామ్. సో గాయస్ ఇప్పుడైతే మళ్ళీ మన విజయానికి సామాన్యకి అయితే మళ్ళీ ఇప్పుడు పెద్దలు ఒళ్ళు పెట్టబోతున్నాం. ఏంటంటే అన్నా ఓవర్ టీం గెలుస్తారు. ఇప్పుడు ఓవర్ టీం గెలుస్తారు అనుకుంటారు. మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. వాళ్ళు ఓవర్ గెలుస్తారు అన్నా మీరు మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచిన ఒకటే. దేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. సో 1 2 3 అరే పోతున్నా ఓ కొడుక వీళ్ళు వెళ్ళబోతుర్రా నాయన. వాళ్ళు ఆడ కూర్చొని వస్తారు. ముందే చెప్తున్నా కానీ నాడు ఆగుతారు, ఆగిపోతారు. ఇద్దరు కలిసి పోయినట్లుందిరా. గేమ్ అంటారా దీన్ని? అది గేమ్ కాదు, ఏం కాదు. ఇలా అందుకే నాకు నవ్వుది అది. ఇలా పోయేదాకా తెలియదు వీళ్ళు ఓళ్ళు గెలుస్తారు. వచ్చినప్పుడు ఇద్దరు ఒకసారి వస్తారు. ముంగడు వానా బబ్బుగాడా శామనోళ్ళు. అరే అది పవర్ ఎక్కువ ఉందా ముంగడ బండి కాదు. ఇలా పెట్రోల్ గిట్ట ఇంకోటి ముంగడ పడ్డాడు.